క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట రాజులు 1వ గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణంతో దాన్ని పొదిగించాను. ఈ మాటలు మనం రాజుల 1వ గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ సొలొమోను మహారాజు యొక్క వైభవం గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి, అంటే ఆయనకి అన్ని దేశాల్లో నుండి కూడా అన్ని మంచి మంచి వనరులు భూమి మీద ఉన్న శ్రేష్టమైనవన్నీ వచ్చినప్పుడు సొలొమోను మహారాజు అంట దంతము చేత, అంటే ఏనుగు దంతాల చేత పెద్ద సింహాసనం చేయించారంట. అంటే సొలొమోను మహారాజు దగ్గరికి ఆయన జ్ఞానపు మాటలు వినడానికి బూది గంతాల నుండి ప్రజలు వచ్చినట్టుగా మనం చూడగలంట. రాజులు, అధిపతులు అనేక మంది వచ్చి ఆయన హృదయంలో ఉన్న జ్ఞానవచనాలు విని వారికి కలిగినదంతా ఇచ్చినట్టుగా మనము చూడగలమట. అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే అలాగా ఆయనకి ఏనుగు దంతాలు, నెమల పించాలు, బంగారము, వెండి అయితే సొలొమోను మహారాజు టైంలో అసలు తూకంకి రానట్టుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుందన్నమాట. అట్లా అంత ఐశ్వర్యంతో దేవుడు అతన్ని దీవించినందుకు అతడు ఏం చేస్తున్నాడంటే రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి, ఏనుగు దంతాల చేత ఆయన పెద్ద సింహాసనాన్ని చేయించినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ పెద్ద సింహాసనాన్ని చేయించి దానికంట సువర్ణంతో దాన్ని పొదిగించను. ఆ సింహాసనాన్ని అంతటికి దేంతో పొదిగించారంటే సువర్ణంతో, బంగారముతో ఆ సింహాసనాన్ని అంతటికి పొదిగించారనమాట. తాపం వేసినట్టుగా మనం చూడగలమన్నమాట. అంటే సొలొమోను మహారాజు యొక్క వైభవం, సొలొమోను మహారాజు యొక్క జ్ఞానం చూడడానికి అనేక మంది వచ్చినప్పుడు ఈ సింహాసనాన్ని అంటే ఆ యొక్క పనిని, ఆ సింహాసనం చేయబడిన దాన్ని చూసి ఎంతోమంది పొగిడేవారు అనమాట. అంటే దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు బూది గంతాల వరకు చూస్తారు అనేది ఇక్కడ సొలొమోను మహారాజు విషయంలో మనం చూడగలుగుతాం. సొలొమోను మహారాజు కాలంలో విశ్రాంతి ఉండేదనమాట. ఆ విశ్రాంతి వలన అతడు జ్ఞానము కలిగి ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాము. అతడి జ్ఞానంతో వెళ్ళడమే కాదు, అతడు చేసిన ప్రతి పనిలో కూడా జ్ఞానం కనబడినట్లు, దేవుని మందిరం కట్టడంలోనూ, అతడి గృహం నిర్మించుకోవడంలోనూ, అతని చుట్టూ ఉన్న అంటే ఆ పని, ఆ అడ్మినిస్ట్రేషన్ అంతట్లో జ్ఞానం ఉన్నట్టుగా మనం చూస్తామంట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, సొలొమోను కంటే గొప్పవాడు మనలో ఉన్నాడనమాట. మనల్ని కూడా దేవుడు జ్ఞానంతో నింపాలని ఇష్టపడుతుంది. ఎప్పుడైతే సొలొమోను మహారాజుని దేవుడు జ్ఞానంతో నింపాడో అతడు దంతముతో ఆ సింహాసనం చేయించుకొని దానికి సువర్ణం పొదిగించుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని జ్ఞానంతో నింపినప్పుడు మనం కూడా ఈ లోకంలో శ్రేష్టమైన వాటిని అనుభవిస్తాము. అలాగే దేవునికి మహిమకరంగా జీవిస్తాము. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి జ్ఞానంతో నింపబడదుగాక, శ్రేష్టమైన వాటిని అనుభవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమేన్.